Dear friends, now you can see here we have one of the important keywords mentioned in the preamble, that is the democratic. ఓకేనా, మనం ఇంతకు ముందు క్లాస్లో మీకు చెప్పినట్లు సావరిన్ అనేది, సోషలిస్టిక్ అనేది, సెక్యులర్ అనేది ఆ కీవర్డ్స్ని మనం డిస్కస్ చేసినాం. దాని కంటిన్యూషన్ పార్ట్గా ఇక్కడ మనం డెమోక్రటిక్ అనే ఒక ముఖ్యమైన పదాన్ని మన ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే దాంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటి, దాంట్లో ఉన్న ఇన్ డెప్త్ మీనింగ్ ఏంటి డెమోక్రటిక్ అనే దాన్ని, అది మనం చాలా క్షుణ్ణంగా అండ్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. మీ యొక్క పెన్ను అండ్ నోట్బుక్ని ఓపెన్ చేసి చెప్పే అంశాలను రాసుకుంటూ, మీ దగ్గర లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ఉంటే దాన్ని చూసుకుంటూ ఈ యొక్క క్లాస్ని వినే ప్రయత్నం చేయండి. క్లియర్? రైట్. ఓకే. సో గైస్, డెమోక్రటిక్ ఫస్ట్ ఐ విల్ గివ్ యూ ద వన్ బేసిక్ థింగ్. డెమోక్రటిక్ అనేది ఏదైతే ఉందో మనకి అది ఎక్కడి నుంచి డిరైవ్ అయింది? దిస్ వర్డ్ డెమోక్రసీ. ఓకేనా, ద టర్మ్ డెమోక్రసీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ అండి. సో 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకి ఇది డిరైవ్ అయింది. ఒకటి డెమోస్ అండ్ క్రేటియా. ఓకేనా, డెమోస్ అండ్ క్రేటియా అనే 2 గ్రీక్ వర్డ్స్ నుంచి మనకి ఈ యొక్క డెమోక్రసీ అనే పదం డిరైవ్ అయింది. ఓకేనా, హ్యావ్ ఎ లుక్ హియర్. యాజ్ ఐ మెన్షన్, టర్మ్ డెమోక్రసీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. ఓకే, వాట్ ఈస్ దట్? డెమోస్. డెమోస్ మీన్స్ వాట్? పీపుల్. క్రేటియా మీన్స్ వాట్? రూల్. అంటే పీపుల్స్ రూల్ అని అర్థము. ఓకేనా, సో డెమోస్ మీన్స్ పీపుల్ అండ్ క్రేటియా మీన్స్ రూల్. ఓకేనా, సో డెమోక్రసీలో డెమోస్ అంటే ప్రజలు అని, క్రేటియా అంటే పాలన అని, అంటే ప్రజాపాలన అని దాని యొక్క అర్థం అండి. రైట్ సార్, ఇట్స్ ఎ బేసిక్ థింగ్. ఐ థింక్ ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటి? సో గైస్, ఇక్కడ డెమోక్రటిక్ అని ఉంది కదా, అంటే ఇక్కడ మన యొక్క ప్రియాంబుల్లో ఈ యొక్క డెమోక్రటిక్ పాలిటీ, ఐ రిపీట్ ద సెంటెన్స్ వన్ మోర్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్, లిసన్ కేర్ఫుల్లీ. In the preamble, there is a word like democratic polity. The democratic polity as stipulated in the preamble. So, ప్రియాంబుల్లో క్లియర్గా డిక్లేర్ చేసిన ఈ యొక్క డెమోక్రటిక్ పాలిటీ అనే పదము దేనిపైన బేస్ అయి ఉంది? ఓకేనా, ఐ రిపీట్ వన్స్ అగైన్. Democratic polity as stipulated in the preamble based on the doctrine of popular sovereignty. Everything will be appeared here. Look at me guys. A democratic polity. Okay na, a democratic polity అంటే ఏంటి? పాలిటీ అంటే ఏంటంటే పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ స్ట్రక్చర్. పాలిటీ మీన్స్ పొలిటికల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ స్ట్రక్చర్. అంటే ప్రజాస్వామ్య రాజకీయ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకి ప్రియాంబుల్లో మెన్షన్ చేసింది దేనిపైన ఆధారపడి ఉంది అంట? సో బేస్డ్ ఆన్ ద డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ. ఓకేనా, డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ అంటే పాపులర్ సావర్నిటీ అనే సిద్ధాంతం పైన ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన డెమోక్రటిక్ పాలిటీ అనేది బేస్ అయి ఉంది. అది దాని యొక్క అర్థం. ఓకే, రైట్ సార్, ఇక్కడ బాగానే ఉంది. మరి ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ? డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ మీన్స్ ద సుప్రీం పవర్ ఆర్ ద సుప్రీం అథారిటీ హోల్డ్ బై. ఎవరు హోల్డ్ చేస్తారు సుప్రీం అథారిటీని? ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీలో ద సుప్రీం అథారిటీ ఈజ్ హోల్డ్ బై ద people. The supreme authority is possessed by the people. The supreme authority is controlled by the people. Okay na, ప్రజలు. Clear guys? So పొసెషన్ ఆఫ్ సుప్రీం అథారిటీ లేదా సుప్రీం పవర్ అనేది ఎవరికి ఉంటుంది? బై ద పీపుల్. అంటే ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీలో, పాపులర్ సావర్నిటీ అనే సిద్ధాంతంలో మనకి ఈ యొక్క సుప్రీం పవర్ లేదా సుప్రీం అథారిటీ అనేది ఎవరు హోల్డ్ చేస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు? ప్రజలు. ఓకేనా, బై ద పీపుల్. సో ఇది ఇంపార్టెంట్ అండి. మనకి మన ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన డెమోక్రటిక్ పాలిటీ దేనిపైన ఆధారపడి ఉంది అంటే డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ. డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ ఏంటి అంటే అది, అంటే డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ ఏం చెప్తుంది అంటే సుప్రీం పవర్ అనేది ప్రజలు హోల్డ్ చేస్తారు, సుప్రీం పవర్ని ప్రజలు కంట్రోల్ చేస్తారు అని మనకి డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సావర్నిటీ చెప్తుంది. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ ఫ్రెండ్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ గైస్, ఓకే. సో ఇక్కడ డెమోక్రసీ అండి, అంటే డెమోక్రటిక్ ఉంది కదా. మనకి జనరల్గా డెమోక్రసీ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఓకేనా, సో డెమోక్రసీ ఇట్ ఈస్ ఏ 2 టైప్స్ అండి. ఇది 2 రకాలు. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, సెకండ్ది ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఓకేనా, అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అండ్ పరోక్ష ప్రజాస్వామ్యం. డెమోక్రసీ ఇస్ 2 టైప్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. చలో, ఇట్స్ ఓకే. సో మరి
సార్ ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ గురించి మాట్లాడదాం, తర్వాతకి మనం ఇండైరెక్ట్ గురించి మాట్లాడదాం. డైరెక్ట్ డెమోక్రసీ. సో వాట్ ఈస్ మీన్ బై డైరెక్ట్ డెమోక్రసీ? డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటండి? సో ద సుప్రీం పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ అంటే యూజ్డ్ బై ద పీపుల్ డైరెక్ట్లీ. సుప్రీం అథారిటీ, సుప్రీం పవర్, సుప్రీం కంట్రోల్ దాన్ని ఎవరు ఎక్సర్సైజ్ చేస్తారు, ఎవరు ఎంజాయ్ చేస్తారు, ఎవరు యూజ్ చేస్తారు అంటే ప్రజలే చేస్తారండి, డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా. ఓకే, సో ప్రజలు ఎక్సర్సైజ్ దేర్ సుప్రీం పవర్ డైరెక్ట్లీ అంటే ప్రత్యక్షంగా వారి యొక్క సుప్రీం అథారిటీని ప్రజలే యూజ్ చేస్తారు. ఎక్కడ? సో ఎక్కడ అంటే డైరెక్ట్ డెమోక్రసీలో, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సుప్రీం అథారిటీని ప్రజలే యూజ్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్విట్జర్లాండ్ అండి, స్విట్జర్లాండ్. సో ఈ యొక్క స్విట్జర్లాండ్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ. క్లియరా? రైట్. మరి సార్ ఈ యొక్క ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో వీ కెన్ ఫైండ్ ద 4 డివైజెస్. ఓకేనా? లేదా 4 టూల్స్ ఉన్నాయండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకి 4 రకాల డివైజులు ఉన్నాయి, లేదా 4 రకాల టూల్స్ ఉన్నాయి. ఆ 4 రకాల డివైజుల గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో. ఇన్ డైరెక్ట్ డెమోక్రసీ వీ హ్యావ్ 4 డివైజెస్. సో మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో 4 రకాల డివైజెస్ ఉన్నాయి. మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో 4 రకాల టూల్స్ అని కూడా చెప్పవచ్చు. ఆ టూల్స్ డివైజెస్ ఏంటి అంటే సో రిఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. ఓకే, సో రిఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. నౌ విల్ సీ వన్ బై వన్ క్లియర్లీ. ఫస్ట్ విల్ సీ ద రిఫరెండమ్. రిఫరెండమ్ అంటే ప్రజాభిప్రాయాన్ని సేకరించడం అండి. సో ఎలా సేకరిస్తారు ప్రజాభిప్రాయాన్ని అంటే ప్రపోజ్డ్ లెజిస్లేషన్ ఈజ్ రిఫర్డ్ టు ద ఎలక్టోరేట్. అంటే రిఫరెండమ్ అనేది ఒక ప్రాసెస్. ఈ యొక్క ప్రక్రియలో ప్రతిపాదించబడిన చట్టము లేదా యాక్ట్ రిఫర్ చేయబడుతుంది ఎలక్టోరేట్ కి. ఎలక్టోరేట్ అంటే ఎవరంటే ఓటర్స్ కి. అంటే ప్రతిపాదించబడిన యాక్ట్ లేదా చట్టాన్ని మనకి ఎలక్టోరేట్స్ కి, ఓటర్స్ కి రిఫర్ చేసినప్పుడు వాళ్ళు తమ యొక్క డైరెక్ట్ ఓట్స్ ద్వారా దాన్ని సెటిల్ చేయడం జరుగుతుంది. వారు తమ ప్రత్యక్ష ఓట్ల ద్వారా దాన్ని సెటిల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇట్లా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారండి. సో ఒక ప్రతిపాదిత యాక్ట్ లేదా చట్టము ఎలక్టోరేట్ కి రిఫర్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఓట్స్ ద్వారా తమ యొక్క అభిప్రాయాన్ని తెలపడం జరుగుతుంది. సో దాన్నే మనం రిఫరెండమ్ అంటాం. క్లియరా? రైట్. నెక్స్ట్ ఇనిషియేటివ్. సో ఈ యొక్క ఇనిషియేటివ్లో ప్రజాభిప్రాయ నివేదన అంటే ప్రజలే తమ అభిప్రాయాన్ని చెప్తారండి. అంటే ఏంటి? వాళ్ళకి ఏం లెజిస్లేషన్ కావాలి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. అంటే పీపుల్ ఇక్కడ తమ యొక్క ప్రపోజ్ని పెట్టడం జరుగుతుంది ఒక బిల్లు రూపంలో. ఓకేనా? సో పీపుల్ కెన్ ప్రపోజ్ ఏ బిల్. ప్రజలే ఒక బిల్లుని ప్రపోజ్ చేస్తారు. ఎవరికి? టు ద లెజిస్లేచర్. దేనికోసము? ఫర్ ఎనాక్ట్మెంట్. ఓకేనా? సో పీపులే ఒక బిల్లుని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ప్రపోజ్ చేసి ఎవరికి చెప్తారు ప్రపోజ్ చేయడానికి అంటే లెజిస్లేచర్కి. అంటే ఒక మనకి లెజిస్లేటివ్ బాడీ. సో ప్రజలు ఒక బిల్లుని లెజిస్లేటివ్ బాడీకి ప్రపోజ్ చేసి మై డియర్ లెజిస్లేటివ్ బాడీ నువ్వు ఏం చేయంటే నువ్వు దాన్ని పాస్ చెయ్యి, చట్టం చెయ్యి అని నివేదించడమే సో ఇనిషియేటివ్ అండి. సో ఇది కూడా మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఒకానొక టూల్. అండ్ నెక్స్ట్ రీకాల్. సో రీకాల్ అండి అంటే పునరాగమనము. రీకాల్ అంటే voters can remove or voters can revoke any representative or any official. So before completion of his tenure. ఓకేనా? అంటే ఏంటంటే ఇక్కడ ఓటర్స్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేటివ్స్ని ఏదైనా ఒక ఆఫీసర్ని తొలగించే ప్రక్రియ అండి. ఎప్పుడు అంటే ఆయన పదవీ కాలం పూర్తి కాకముందే. సో బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టర్మ్ ఆర్ టెన్యూర్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫెయిల్ టు డిశ్చార్జ్ ఈజ్ అఫీషియల్ డ్యూటీస్ ప్రాపర్లీ. ఆయన తన యొక్క అఫీషియల్ డ్యూటీస్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేయకపోతే అప్పుడు ఆయనని అయ్యా నీ యొక్క అఫీషియల్ డ్యూటీస్ నువ్వు ప్రాపర్గా చేయట్లేవు కాబట్టి వీఆర్ గోయింగ్ టు టర్మినేట్ యూ అండ్ వీఆర్ గోయింగ్ టు రిమూవ్ యూ. ఆయన పదవీ కాలం పూర్తి కాకముందే ఆయనని పదవిలో నుంచి పక్కకు జరపడం ఏదైతే ఉందో దాన్ని మనం రీకాల్ అంటాం. రైటా? అండ్ నెక్స్ట్ ద లాస్ట్ థింగ్ ఈజ్ ప్లెబిసైట్. ఓకే, సో మరి ప్లెబిసైట్ అంటే ఏంటి? ప్లెబిసైట్ ఈజ్ ఎ మెథడ్ అబ్టైనింగ్ people's opinion on any issue of public importance. ఓకేనా? సో ప్లెబిసైట్ అనేది ప్రజల యొక్క ఒపీనియన్ని, అభిప్రాయాన్ని తీసుకునే ఒక మెథడ్ అండి, ఒక పద్ధతి. దాంట్లో అభిప్రాయం ఏ ఇష్యూకి సంబంధించిందైనా సరే ఆ ఇష్యూ పబ్లిక్ ఇంపార్టెన్స్ని కలిగి ఉంటే, ఆ ఇష్యూ అనేది పబ్లిక్ ఇంపార్టెన్స్ని కలిగి ఉంటే అప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుందండి, ప్రజల యొక్క ఒపీనియన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్లెబిసైట్కి సంబంధించి
మనం సాల్వింగ్ ద టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అండి. సో ఈ యొక్క డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, అంటే టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి మేజర్గా మనకి ప్లెబిసైట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. సో ఏంటి అంటే ఇప్పుడు మనకి రిఫరెండం కావచ్చు, ప్లెబిసైట్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా పబ్లిక్ ఒపీనియన్ని తీసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, రెఫరెండంలో పబ్లిక్ ఒపీనియన్ని తీసుకున్నట్లయితే ప్రభుత్వం తప్పనిసరిగా బైండ్ అయి ఉండాల్సి ఉంటుంది, అదే అంటే కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అదే ప్లెబిసైట్లో తీసుకుంటే అది ఒక అడ్వైజరీ నేచర్ని కలిగి ఉంటుంది, ప్రభుత్వం బైండ్ అయి ఉండాల్సిన పని లేదు. ఈ ప్లెబిసైట్ అనేది మేజర్గా మనకి అంటే నేషనల్ ఐడెంటిటీకి సంబంధించి, టెరిటోరియల్ డిస్ప్యూట్స్కి సంబంధించిన అంశాల్లో ప్లెబిసైట్ యూజ్ చేయడం జరుగుతుంది. అదే మనకి రిఫరెండం అయితే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్కి సంబంధించి లేదా ఏదైనా లెజిస్లేటివ్ మ్యాటర్స్కి సంబంధించిన అంశాల్లో ఈ యొక్క రిఫరెండంని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్ అండి? రైట్. ఇవి మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో, డైరెక్ట్ డెమోక్రసీలో ఉండే మనకి 4 టూల్స్ అండ్ 4 డివైజెస్. క్లియర్? రైట్. నౌ విల్ సీ ద ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ అండి. సో పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ యొక్క మనం ఇందాక చూసినాం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ద సుప్రీం అథారిటీ, ద సుప్రీం పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై ద పీపుల్ డైరెక్ట్లీ. మరి పరోక్ష దాంట్లో ఎవరండి? సో ఇక్కడ ఎవరు చేస్తారంటే రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, దే ఎక్సర్సైజ్ ద సుప్రీం అథారిటీ, నాట్ పీపుల్. ఓకేనా? సో ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్ బై ద పీపుల్, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క సుప్రీం పవర్ని, సుప్రీం అథారిటీని ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఎక్కడ? ఇండైరెక్ట్ డెమోక్రసీలో. ఓకేనా? రైట్. సో ఈ యొక్క ఇండైరెక్ట్ డెమోక్రసీని మనం ఏమని పిలుచో తెలుసా? ఈ యొక్క ఇండైరెక్ట్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఓకేనా? దాన్ని మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీగా కూడా పిలవచ్చండి. సో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని మనం చెప్పవచ్చు. డియర్ ఫోక్స్, యు నో వాట్, మళ్ళీ ఈ యొక్క రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ 2 kinds. మళ్ళీ ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్. ఓకేనా? మళ్ళీ ఈ యొక్క రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది 2 రకాలు, పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్. చలో, సో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ 2 kinds, పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్. హౌ? రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ అంటాం, లేదా రిప్రజెంటేటివ్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అంటాం. ఓకేనా? సో దీన్ని మనకి రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ అని ఒకది, ఇంకా రిప్రజెంటేటివ్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అని రెండు రకాలుగా మనం చెప్పవచ్చు. అయితే సార్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది ప్రొవైడ్ చేస్తుంది ఈ రెండిట్లో? ఇన్ దిస్ రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీని మంది ప్రొవైడ్ చేస్తుందా ఇండియన్ కాన్స్టిట్యూషన్, లేదా రిప్రజెంటేటివ్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుందా? సో డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఓకేనా? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ. సో ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, తెలుగులో ఏమంటాం మనం? ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ప్రాతినిధ్య I mean to say, like in English, representative parliamentary democracy, under this executive is responsible to the legislature. Executive is responsible to the legislature for all its actions and policies. అది చేసే పాలసీస్ కి, అంటే ఈఎక్సీ అంటే ఎగ్జిక్యూటివ్ అండి, కార్యనిర్వాహక శాఖ అంటే తెలుగులో. ఎగ్జిక్యూటివ్ అనేది అది చేసే అన్ని పాలసీస్కి, అది తీసుకునే అన్ని చర్యలకి, యాక్షన్స్ అంటే చర్యలు అన్నిటికీ కూడా ఎవరికి రెస్పాన్సిబుల్గా ఎగ్జిక్యూటివ్ ఉంటుంది అంటే లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. దేంట్లో అంటే రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీలో. ఓకేనా? రైట్ అండి. సో ఇది మనకి ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీలో ఎగ్జిక్యూటివ్ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటుందని లెజిస్లేచర్కి, ఆ ఎగ్జిక్యూటివ్ తీసుకునే అన్ని పాలసీస్లో మరియు అది చేసే అన్ని చర్యల్లో ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్. క్లియరా? రైట్. ఓకే, ఇది మనకి దీనికి సంబంధించిన అంశం. ఇంకా మనం దీనికి సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయండి, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో గైస్, ఇండియన్ కాంటెక్స్ట్లో మన ఇండియన్ పాలిటీకి సంబంధించిన డెమోక్రటిక్ నేచర్, ఇండియన్ పాలిటీ అంటే భారత పొలిటికల్ సిస్టానికి సంబంధించిన డెమోక్రటిక్ నేచర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇన్ ఇండియన్ పాలిటీ డెమోక్రటిక్ నేచర్ ఇట్ మేనిఫెస్ట్స్, అది దేన్ని మేనిఫెస్ట్ చేస్తుంది, అది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది మనం చూడాలి. రైట్ అండి. సో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్
యొక్క డెమోక్రటిక్ క్యారెక్టర్ లేదా డెమోక్రటిక్ నేచర్ అనేది దిస్ ఈజ్ మేనిఫెస్టింగ్, దిస్ ఈజ్ ఇండికేటింగ్. దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే వన్ బై వన్ మీరు ఇక్కడ చూడొచ్చండి. సో యూఏఎఫ్ అంటే మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వజనీన వయోజన ఓటు హక్కు. నెక్స్ట్ పిఈ అంటే పీరియాడిక్ ఎలక్షన్స్ అండి. సో కాలానుగుణంగా మనకి ఎన్నికల నిర్వహణ జరగడం అనేది కావచ్చు. రూల్ ఆఫ్ లా, సమన్వయ పాలన అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అండి. ఓకేనా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇంకా అబ్సెన్స్ ఆఫ్ ది లైక్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. సో కొన్ని గ్రౌండ్స్ పైన ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకపోవడము. సో ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా మనం ఎక్కడ చూడవచ్చు అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన డెమోక్రటిక్ క్యారెక్టర్లో మనకి, డెమోక్రటిక్ నేచర్లో మనకి ఇండికేట్ అయ్యే అంశాలు. ఓకేనా. సో భారత పొలిటికల్ సిస్టానికి సంబంధించిన ప్రజాస్వామ్య నేచర్లో మనకి ఎలాంటి అంశాలు మనకి మేనిఫెస్ట్ అవుతున్నాయి అంటే నేను చెప్పినట్టే యూఏఎఫ్ అండ్ పీరియాడిక్ ఎలక్షన్స్, రూల్ ఆఫ్ లా అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ అబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. క్లియర్ అండి, రైట్. ఓకే, సో ఇప్పుడు మనకి మన ప్రియాంబుల్లో మనకి డెమోక్రసీ అనే పదం ఉందండి. ఆ డెమోక్రసీ, మరి ఆ డెమోక్రసీ మనకి ఏం చెప్తుంది? ప్రియాంబుల్లో ఉన్న డెమోక్రసీ అది కూడా మనకు ఒకసారి చూద్దాం. టర్మ్ డెమోక్రటిక్ యూజ్డ్ ఇన్ ప్రియాంబుల్, ప్రియాంబుల్లో యూజ్ చేసిన, ప్రవేశికలో యూజ్ చేసిన ఈ యొక్క డెమోక్రటిక్ అనే పదజాలం, డెమోక్రటిక్ అనే టర్మ్ మనకి దేన్ని చెప్పడం జరుగుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, the term democracy embraces, okay na, embrace means what guys? The term democracy embraces not only political democracy but also social and economic democracy. అంటే మన ప్రియాంబుల్లో పేర్కొనబడిన ఈ యొక్క డెమోక్రసీ అనే పదం ఏదైతే ఉందో అది ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఓన్లీ పొలిటికల్ డెమోక్రసీ. అది పొలిటికల్ డెమోక్రసీని మాత్రమే యాక్సెప్ట్ చేయట్లేదు, పొలిటికల్ డెమోక్రసీని మాత్రమే చెప్పట్లేదు. ఇట్ ఆల్సో ఎంబ్రేసింగ్ ద, ఇట్ ఆల్సో యాక్సెప్టింగ్, ఇట్ ఆల్సో వెల్కమింగ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఓకేనా, రైట్ అండి. సో మన ప్రియాంబుల్లో యూజ్ చేసిన ఈ యొక్క డెమోక్రటిక్ ఏదైతే ఉందో ఆ యొక్క డెమోక్రసీ అనేది మనకి పొలిటికల్ డెమోక్రసీని మాత్రమే కాదు, సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని కూడా మనకి చెబుతుంది. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ దట్. క్లియర్? చలో, సో ఇప్పుడు ఇక్కడ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అనేది వచ్చింది కదా. ఈ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ గురించి అంబేద్కర్ గారు మనకి స్పెషల్గా ఆయన చెప్పడం జరిగింది, స్ట్రెస్ చేయడం జరిగింది. ఏం స్ట్రెస్ చేశారు అనేది మనం తెలుసుకుందాం. సో గైస్, దిస్ డైమెన్షన్, ఏ డైమెన్షన్? సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీకి సంబంధించిన డైమెన్షన్ అనేది స్ట్రెస్ చేయబడింది అంబేద్కర్ గారు. ఎప్పుడు? ఆయన యొక్క ఫైనల్ సెషన్లో అండి, ఫైనల్ కన్క్లూజన్ సెషన్లో ఈ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ఆయన స్ట్రెస్ చేసి మాట్లాడారు. సో కన్క్లూడింగ్ స్పీచ్ ఇన్ ద ఫైనల్ స్పీచ్లో ఆయన November 25th, 1949 ఆ యొక్క కన్క్లూడింగ్ స్పీచ్ వచ్చింది. అప్పుడు ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ గురించి ఆయన ఏం చెప్పాడో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. రైట్ అండి, ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, హ్యావ్ ఎ లుక్ మై డియర్ ఫ్రెండ్స్. పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ లాస్ట్, పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ కంటిన్యూ. పొలిటికల్ డెమోక్రసీ అనేది ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదంటండి. అంటే ఎప్పుడు అవుతుంది? ఒకవేళ అవ్వాలనుకున్నా కానీ అన్లెస్, అంటే ఓన్లీ ఇఫ్ లైస్ ఎట్ బేసెస్ ఆఫ్ ద సోషల్ డెమోక్రసీ. అంటే ఈ యొక్క పొలిటికల్ డెమోక్రసీకి సోషల్ డెమోక్రసీ అనేది ఒక బేస్గా ఉంటే అప్పుడు మాత్రమే పొలిటికల్ డెమోక్రసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఈ యొక్క సోషల్ డెమోక్రసీ అనేది పొలిటికల్ డెమోక్రసీకి ఒక బేస్గా లేకపోతే సో పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ లాస్ట్ అని చెప్పేసి మనకి అంబేద్కర్ గారు స్ట్రెస్ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా సార్, వాట్ ఈజ్ సోషల్ డెమోక్రసీ? సోషల్ డెమోక్రసీ అంటే ఏంటి? ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. సోషల్ డెమోక్రసీ మీన్స్ ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. అండ్ సోషల్ డెమోక్రసీ ఇట్ ఆల్సో రికగ్నైజెస్ ద లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ. ఓకే, రైట్ గైస్. సోషల్ డెమోక్రసీ అంటే ఏంటి? సోషల్ డెమోక్రసీ అంటే మనకి ఒక వే ఆఫ్ లైఫ్ అండి, అది ఒక జీవన విధానం. ఈ యొక్క సోషల్ డెమోక్రసీ, సామాజిక ప్రజాస్వామ్యం అనేది దేన్ని రికగ్నైజ్ చేస్తుంది అంటే లిబర్టీని, ఈక్వాలిటీని, ఫెటర్నిటీని. సో ఈ యొక్క లిబర్టీ ఏదైతే ఉందో మనకి అంటే స్వేచ్ఛని, సమానత్వాన్ని అండ్ సౌభ్రాతృత్వాన్ని, ఈ మూడింటిని కూడా సోషల్ డెమోక్రసీ అనేది రికగ్నైజ్ చేస్తుంది. రైట్, ఓకే సార్. మరి లిబర్టీని, ఈక్వాలిటీని, ఫెటర్నిటీని, వీటన్నిటిని ఒకదాన్ని ఒకటి మనం డివోర్స్ చేయొచ్చా అంటే వాటిని సపరేట్ చేయొచ్చా అంటే నో గైస్, యూ కాంట్ డివోర్స్. ఓకే, సో
కాంట్ బి డివోర్స్డ్ ఫ్రమ్ వన్ అనదర్. ఒకదాని నుంచి ఒకదాన్ని నువ్వు తీయడానికి లేదు. ఒకవేళ నువ్వు అంటే లిబర్టీ నుంచి ఈక్వాలిటీని తీసినా, ఈక్వాలిటీ నుంచి ఫెటర్నిటీని తీసినా, లేదా ఫెటర్నిటీని ఈ రెండింటి నుంచి తీసినా, దేని నుంచి తీసినా సరే మనకి డెమోక్రసీ అనే పర్పస్ అనేది డిఫీట్ అయిపోతుంది అండి. మనకి ప్రాథమికమైన ప్రజాస్వామ్యం అనే పర్పస్ ఏదైతే ఉందో అది మనకి డిఫీట్ అవుతుంది దీంట్లో నుంచి ఏ ఒక్కదాన్ని తీసినా అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఆ యొక్క కన్క్లూడింగ్ స్పీచ్లో. క్లియర్? ఓకే. సో గైస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వన్స్ యూ లుక్ ఎట్ హియర్, వితౌట్ ఈక్వాలిటీ అంటే దెర్ ఈస్ నో ఈక్వాలిటీ. వితౌట్ ఈక్వాలిటీ మీన్స్ దెర్ ఈస్ నో ఈక్వాలిటీ. దెర్ ఈస్ నో ఈక్వాలిటీ. లిబర్టీ ప్రొడ్యూస్ సుప్రమసీ ఆఫ్ ఫ్యూ ఓవర్ ద మెనీ. అంటే ఏంటండి ఇక్కడ? వాట్ ఈస్ దట్? వితౌట్ ఈక్వాలిటీ అంటే దెర్ ఈజ్ నో ఈక్వాలిటీ. అంటే ఈక్వాలిటీ లేకుండా, మనకి ఈక్వాలిటీ సమానత్వం లేకుండా ఓన్లీ లిబర్టీ స్వేచ్ఛ మాత్రమే ఉంటే, సమానత్వం లేని స్వేచ్ఛ వితౌట్ ఈక్వాలిటీ లిబర్టీ ప్రొడ్యూస్. సమానత్వం లేని స్వేచ్ఛ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఈ యొక్క సమానత్వం లేని లిబర్టీ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే సుప్రమసీ ఆఫ్ ఫ్యూ ఓవర్ ద మెనీ. అంటే ఏంటి? అంటే దిస్ లిబర్టీ ఆర్ దిస్ ఫ్రీడమ్ మేక్స్ ఫ్యూ పీపుల్ పవర్ఫుల్ అదర్స్. అంటే మిగతా వాళ్ళకంటే ఈ యొక్క స్వేచ్ఛ కొంతమందిని మాత్రమే మేక్ ఫ్యూ పీపుల్ పవర్ఫుల్, కొంతమందిని మాత్రమే పవర్ఫుల్గా చేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో వితౌట్ ఈక్వాలిటీ లిబర్టీ ఉన్నా మనకి కష్టమే, అట్లా కూడా మనకి ఉండకూడదు. నెక్స్ట్ ఈక్వాలిటీ వితౌట్ లిబర్టీ అంటే ఈక్వాలిటీ ఉంది కానీ లిబర్టీ లేదు ఇక్కడ. అంటే సమానత్వం ఉంది కానీ స్వేచ్ఛ లేదు. ఇది కూడా పంచాయితీ. మరి ఇదెట్లా పంచాయితీ అంటే ఈక్వాలిటీ వితౌట్ లిబర్టీ, దట్ ఫ్రీడమ్ అంటే దట్ లిబర్టీ వుడ్ కిల్ ఇండివిజువల్ ఇనిషియేటివ్. అంటే ఒక ఇండివిజువల్గా ఒక ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో అంటే మీ యొక్క లైక్ ఏమంటాం మనం ఆ సెల్ఫ్ మోటివేషన్ని అంటే మేక్ ద పీపుల్ పీపుల్ యొక్క సెల్ఫ్ మోటివేషన్ని మనకి తగ్గిస్తుంది. వాళ్ళు కొత్త అంశాలను చేయకుండా అంటే కొత్త ఇనిషియేషన్ని తీసుకోకుండా అది స్టాప్ చేస్తుంది. అట్లా ఈక్వాలిటీ ఉండి మనకి లిబర్టీ లేకపోయినా కష్టమే, లిబర్టీ ఉండి వితౌట్ ఈక్వాలిటీ ఉన్నా కష్టమే. ఓకేనా? ఇట్లా రెండిట్లలో ఏదున్నా మనకి కష్టమే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. సో గైస్ ఈ కాంటెక్స్లో అంటే ఈక్వాలిటీకి సంబంధించి కానీ, లిబర్టీకి సంబంధించి కానీ, ఫెటర్నిటీకి సంబంధించి కానీ ఈ కాంటెక్స్లో 1997లో సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసిందండి. సుప్రీంకోర్టు ఒక ముచ్చట చెప్పింది 1997లో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఓకే సో ఇగాలిటేరియన్ సోషల్ ఆర్డర్ అండి. ఏం చెప్పింది? అండ్ ఇగాలిటేరియన్ సోషల్ ఆర్డర్ అంటే ఏంటి? అండ్ ఇగాలిటేరియన్ సోషల్ ఆర్డర్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై దాట్ ఇగాలిటేరియన్ సోషల్ ఆర్డర్? విచ్ మీన్స్ ఈక్వల్ రైట్స్ ఆఫ్ సొసైటీ. ఐ రిపీట్ ద సెంటెన్స్, ఈక్వల్ రైట్స్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో ఈక్వల్ రైట్స్ ఉండాలంటండి, అందరికీ సొసైటీలో ఈక్వల్ రైట్స్ ఉండాలి. అట్లా అంటే ఏంటి? 1997లో సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రీమ్ అబౌట్, భారత రాజ్యాంగం ఒక డ్రీమ్ అబౌట్, థింక్ అబౌట్. దేనికోసం థింక్ చేసింది? దేనికోసం ఆలోచన చేసింది? దేని గురించి ఆలోచన చేసింది భారత రాజ్యాంగం? దేని గురించి అంటే అండ్ ఇగాలిటేరియన్ సోషల్ ఆర్డర్ అంటే ఈక్వల్ రైట్స్ సొసైటీ అనే ఆలోచనలో భారత రాజ్యాంగం ఉంది. దాని గురించి భారత రాజ్యాంగం ఆలోచించింది. అలా ఈక్వల్ రైట్స్ సొసైటీలో ఎలా ఉండాలంట? రెండరింగ్, గివింగ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఎలాంటి ఇవ్వాలి అంటే సోషల్ జస్టిస్ ఇవ్వాలి, పొలిటికల్ జస్టిస్ ఇవ్వాలి, ఎకనామిక్ జస్టిస్ ఇవ్వాలి. అందరికీ వీటన్నిటిని రెండర్ చేయాలి, ఇవ్వాలి. ఎక్కడంటే గైస్ సోషల్ డెమోక్రసీ ఆఫ్ ద భారత్ రిపబ్లిక్లో ఇవ్వాలి, ఎకనామిక్ డెమోక్రసీ ఆఫ్ ద భారత్ రిపబ్లిక్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఆఫ్ ద భారత్ రిపబ్లిక్. దీంట్లో ఈ యొక్క ఇగాలిటేరియన్ సోషల్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మనం స్థాపించుకొని దాంట్లో ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ని అందించాలి అనే ఉద్దేశం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు 1997లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్ అండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ డెమోక్రటిక్. నెక్స్ట్ రిపబ్లిక్ గైస్. Okay, so in the preamble, as I mentioned before, there is a democratic polity. Okay, na democratic polity undi. Mari this democratic polity can be classified as two types. Okay,
ఈ యొక్క డెమోక్రటిక్ పాలిటీ అనేది, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ అనేది రెండు రకాలుగా మనం కేటగిరీ చేయొచ్చు, దాన్ని క్లాసిఫై చేయొచ్చు. మరి ఆ రెండు రకాలు ఏంటి? ఒకటి మొనార్కీ, సెకండ్ రిపబ్లిక్. ఓకేనా? వన్ ఈజ్ మొనార్కీ అండ్ సెకండ్ ఈజ్ రిపబ్లిక్. మొనార్కీ అంటే ఏంటండి? మొనార్కీ మీన్స్ రూల్ బై ఏ కింగ్ ఆర్ క్వీన్. ఓకేనా? రూల్ చేస్తారు ఎవరు? కింగ్ లేదా క్వీన్ రూల్ జరగడం ఏదైతే ఉందో అది మొనార్కీ. మరి రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ బోలేతో ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎన్నికైన గవర్నమెంట్ ఉంటుంది, అది రిపబ్లిక్. ఓకే, రైట్. చలో ఇప్పుడు ఇనే మొనార్కీకి సంబంధించి చూద్దాం. మొనార్కీలో హెడ్ ఆఫ్ ద స్టేట్ అండి. సో స్టేట్కి హెడ్గా ఎవరైతే ఉంటారో ఆయన మరి ఎట్లా వస్తాడు? ఈ యొక్క మొనార్కీలో ఎలా వస్తాడు అంటే కింగ్ లేదా క్వీన్ ఉంటారు, వాళ్ళు కూడా హెరిడిటరీగా అంటే వంశపారపర్యంగా రావడం జరుగుతుంది. క్లియర్? సో మొనార్కీలో హెడ్ ఆఫ్ ద స్టేట్ అండి, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలా వస్తారు? యూజువల్లీ కింగ్ క్వీన్ ఉంటారు, వాళ్ళు కూడా హెరిడిటరీగా వారసత్వంగా రావడం జరుగుతుంది. అది ఒకటి. నెక్స్ట్ రిపబ్లిక్. సో ఇన్ ఏ రిపబ్లిక్లో హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా వస్తారండి? రిపబ్లిక్లో హెడ్ ఆఫ్ ది స్టేట్ అనే వాళ్ళు అంటే ఎన్నికవుతారు, అది డైరెక్ట్గా కావచ్చు లేదా ఇండైరెక్ట్గా కావచ్చు, ఒక స్పెసిఫిక్ పీరియడ్కి ఎన్నిక కావడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్వేస్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్టెడ్ ఫర్ ద ఫిక్స్డ్ పీరియడ్, అంటే ఒక స్థిర కాలానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎన్నిక కావడం జరుగుతుంది. ఎక్కడ? ఈ యొక్క రిపబ్లిక్లో. అదే మొనార్కీలో అయితే సో అక్కడ వారసత్వంగా ఉంటారు, అక్కడ ఎన్నికనే ముచ్చటేం ఉండదు. క్లియర్? ఓకే. సో గైస్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రియాంబుల్లో రిపబ్లిక్ అనేది ఉంది. మరి రిపబ్లిక్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన రిపబ్లిక్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని మనం చూసినట్లయితే కి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉంటారో, మనకి ఎవరున్నారు? ఎలక్టెడ్ హెడ్. ఆ ఎలక్టెడ్ హెడ్ ఎవరని చెప్తుంది? ఈ యొక్క ప్రియాంబుల్లో ఉన్న రిపబ్లిక్ అనేది ఏం చెప్తుంది అంటే మనకి ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటారు. ఆ ఎలక్టెడ్ హెడ్ గారి పేరు రాష్ట్రపతి. ఓకేనా? వీ హ్యావ్ వన్ ఎలక్టెడ్ హెడ్, ద ఎలక్టెడ్ హెడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రాష్ట్రపతి అని చెప్పేసి చెప్తుంది. సో ఇండియా హ్యాస్ ద ఎలక్టెడ్ హెడ్. This elected head is called as the Rashtrapati, means president. Okay, right. మరి ఈ ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎన్నిక అవుతాడా, ఇండైరెక్ట్ ఎన్నిక అవుతాడా అంటే ఇండైరెక్ట్, నాట్ డైరెక్ట్ ఎలక్షన్, ఇట్స్ ఏ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. ద ఫిక్స్డ్ పీరియడ్ ఈజ్ 5 years. ఓకే, సో ఈయన ఇండైరెక్ట్ గా ఎన్నిక అవుతాడు. సో ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ ఫర్ ద ఫిక్స్డ్ పీరియడ్. ద ఫిక్స్డ్ పీరియడ్ ఈజ్ 5 years. ఓకేనా? 5 సంవత్సరాల కాలానికి ఎన్నిక కావడం జరుగుతుంది. సో గైస్ దాంతో పాటుగా ఈ యొక్క ప్రియాంబుల్లో ఉన్న ఈ యొక్క రిపబ్లిక్ అనేది ఇంకా మనకి 2 రకాల అంశాలని చెప్తుందండి. ఇది చెప్పడంతో పాటుగా దీన్ని చెప్తూనే ఇంకా 2 రకాల ముచ్చట్లు అని చెప్తుంది. ఆ 2 రకాల ముచ్చట్లు ఏందో కూడా చూద్దాం. ఓకేనా? హ్యావ్ ఎ లుక్ హియర్. సో ఏ రిపబ్లిక్ ఆల్సో మీన్స్ 2 more things. నేను చెప్పిన కదా ఇంకా రిపబ్లిక్ అంటే దాంట్లో 2 రకాల ముచ్చట్లు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ గైస్? ఫస్ట్ థింగ్ ఏం చెప్తుంది అంటే సుప్రీం పవర్ ఎవరి దగ్గర ఉంటుందని చెప్తుందండి రిపబ్లిక్? సుప్రీం పవర్ వెస్టింగ్ విత్ ద పీపుల్, నాట్ ఇన్ ద వన్ సింగిల్ ఇండివిజువల్. అంటే రాజు లేదా రాణి అట్లా సింగిల్ ఇండివిజువల్ దగ్గర సుప్రీం అథారిటీ అనేది వెస్ట్ అయి ఉండదు. సుప్రీం అథారిటీ అనేది వాళ్ళు హోల్డ్ చేసి ఉండరు. సుప్రీం అథారిటీ అనేది ప్రజల దగ్గర ఉంటుంది, పీపుల్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తుందండి. ఓకేనా? సో పొలిటికల్ సావర్నిటీ లేదా సుప్రీం పవర్ అనేది పొలిటికల్ సావర్నిటీ అంటే రాజకీయ సార్వభౌమాధికారము ఎవరి దగ్గర ఉంటుంది? ప్రజల దగ్గర ఉంటుంది. అంతేగాని ఈ యొక్క రాజకీయ సార్వభౌమాధికారము అనేది నాట్ ఇన్ ఏ సింగిల్ ఇండివిజువల్ లైక్ ఏ కింగ్. అంటే ఒక కింగ్ దగ్గర ఈ యొక్క పొలిటికల్ సావర్నిటీ అనేది ఉండదు, ఒక సింగిల్ ఇండివిజువల్ దగ్గర ఉండదు. పొలిటికల్ సావర్నిటీ పీపుల్ దగ్గర, ప్రజల దగ్గర ఉంటుంది అని చెప్పేసి రిపబ్లిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఒక అంశం. మరి సార్ 2 అంశాలు ఏం చెప్తుంది కదా, ఇది ఒక అంశం. పొలిటికల్ సావర్నిటీ ఎవరి దగ్గర ఉంటుందో చెప్తుంది రిపబ్లిక్. ఇంకో అంశం ఏం చెప్తుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ప్రివిలేజ్డ్ క్లాస్. ఒకటి ఇది. సెకండ్ ఆబ్సెన్స్ అండి, ఏ ప్రివిలేజ్ క్లాస్ ఉండదు. ప్రివిలేజ్ అంటే ఏంటి? స్పెషల్ అడ్వాంటేజ్ ఉన్న క్లాస్ ఉండదు, స్పెషల్ రైట్స్ ఉన్న తరగతి ఉండదు. అంటే ఏ వర్గానికి స్పెషల్ అడ్వాంటేజెస్ ఉండవు, ఏ వర్గానికి స్పెషల్ రైట్స్ ఉండవు. అలాంటి క్లాసులు అనేవి అబ్సెన్సు అని మనకి ఎవరు చెప్తున్నారు? రిపబ్లిక్ చెప్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ 2 ఉన్నాయి కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అండి అంటే ఆల్ పబ్లిక్ ఆఫీసెస్ ఆర్ ఓపెన్ టు ద ఆల్ పీపుల్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఓకే, రైట్.
సో ఆల్ పబ్లిక్ ఆఫీసెస్ అండి, అంటే ప్రజా ఆఫీసులు, అంటే ప్రజా ఏవైతే మనకి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయపరమైన ఈ యొక్క అంటే రాజకీయపరమైన పదవులు కావచ్చు, అవన్నీ కూడా అందరికీ ఓపెన్ చేయబడి ఉంటాయి. సో ఓపెన్ టు ఎవ్రీ సిటిజన్ అండి, ప్రతి ఒక్క పౌరుడికి ఓపెన్ చేయబడి ఉంటాయి వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. క్లియర్? సో వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, ఏ విధమైన వివక్షత లేకుండా ఇవి అందరికీ ఓపెన్ చేయబడి ఉంటాయి. క్లియర్? రైట్ గైస్, సో ఇట్స్ ఆల్ అబౌట్ రిపబ్లిక్. దీంట్లో మీరు 2 థింగ్స్ ఉన్నాయి, ఈ 2 థింగ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనం ముందు సైడ్లో ఇంకొకటి మనం చూడడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం మాట్లాడుకున్న 2 థింగ్స్ అండి. ఒకటి డెమోక్రటిక్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఈ యొక్క రిపబ్లిక్.